అందరికీ హాయ్. అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం కదా! నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మా బుడ్డోళ్ళు ఇంటి దగ్గర లెగండ్రా లెగండ్రా అంటే అసలే లెగరు. ఇక్కడైతే మొత్తం పొద్దున్న 6 గంటలకే లేసిపోయి కూర్చున్నారు. చలంట మళ్ళీ. అందుకని మా అత్తయ్య గారు అయితే చలి మంట అయితే ఏసారు పిల్లల కోసం. చలి అయితే కాగేసుకుంటున్నారు అందరూ. అత్తయ్య గారు మా అందరి కోసం అయితే టిఫిన్‌కి అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. పిండి అయితే రుబ్బేస్తున్నారు ఇడ్లీ కోసం. ఇంక మా అత్తయ్య గారు అయితే నేను ఫోన్ చూస్తున్నాను అనుకుంటున్నారంట. వీడియో తీసిన తెగ నవ్వుకుంటున్నారనమాట. ఇక్కడ మా తోటికోడలు అయితే పచ్చడి కోసం అయితే ప్రిపేర్ చేస్తుంది. టమాటాలు అయితే కోసేస్తుంది. నేనైతే పచ్చడి అయితే వేపేస్తున్నాను అనమాట. ఇడ్లీ విత్ కొత్తిమీర పచ్చడి మా ఊళ్ళకైతే చాలా ఇష్టం. అందుకని చెప్పి చేస్తున్నాం అనమాట. అత్తయ్య వారి ఇంట్లో అయితే ఏ పని చేసినా మేము ముగ్గురు పంచుకుంటాం అనమాట. నేను నా తోటకూర మా అత్తయ్య గారు ముగ్గురం కలిసి పని చేసుకుంటాం. అయితే ఎప్పుడు ఇలాగే పనులు డివైడ్ చేసుకుని చేసుకుంటాం అనమాట. చాలా ఈజీగా అయిపోతాయి మాకు పనులన్నీ. అయితే ఇక్కడ ఇడ్లీ వేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇడ్లీ వేసే ముందు దానికి ఆయిల్ అయితే అప్లై చేస్తాను. ఎందుకంటే ఇడ్లీ అంటుకోకుండా ఫ్రీగా వచ్చేస్తాయని. వీళ్ళు ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేసేయండి మరి. ఇంకా మా దొడ్లో చిక్కుడుకాయ పాదు అయితే ఉందన్నమాట. మా వదిన చిక్కుడుకాయలు అయితే కోసేస్తుంది. చాలా పెద్ద పాదు అయితే వచ్చేసింది. పాదు నిండా ఫుల్ చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి. కోయడానికి టైం లేదనమాట. అందుకని చెప్పి సార్ కోయట్లేదు. అందుకని మా వదిన అయితే కోసేస్తుంది. చిక్కుడుకాయలు అయితే మా వదిన అయితే గోడ ఎక్కి మరి కోసేస్తుంది అనమాట. వాళ్ళని ఏదో పడతావే బాబు దిగా అంటున్నారు. దిక్కండి మరి కోసేస్తుంది. ఓకే అండి, అంతే అండి వీడియో. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. మీకు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.